చూపిస్తుంది? అదే ఇక్కడ ప్రశ్న. సార్ పవన్ ఆగ్రహం, చంద్రబాబు డైవర్షన్, ఇది మనం చాలాసార్లు మనకు ప్రత్యేకించి మన ప్యానల్కి ఇది పాత విషయం. 3-4 రోజుల నుంచి మనం ఇది చర్చిస్తున్నాము. కానీ నిన్న ఇది దాదాపు పవన్ కళ్యాణ్ బరిష్ట అయినంత పనే నిన్న వాళ్ళ మంత్రివర్గంలో, అంటే బరిష్ట అంటే ఏ భాషలో మాట్లాడారు ఎట్లా అనేది మనకు తెలియకపోయినా నేచర్ ఆఫ్ హిస్ కామెంట్స్ మీరు అన్నీ చెప్తున్నారు. కానీ కిందకి వెళ్తే మటుకు పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు, కానీ కిందకి వెళ్తే మటుకు ఎమ్మెల్యే గవర్నెన్సే నడుస్తుంది. స్థానికంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏం చెప్తే అదే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే చెప్తే పని జరగడం లేదు. మా వాళ్ళు కూడా నాకు ఫిర్యాదు చేస్తున్నారు, ఐక్యత కూడా ఉండటం లేదు. కాబట్టి మీరు ఒక మాట చెప్పాలి, మీరు ఖచ్చితంగా ఆదేశాలు పంపించి ఈ వాతావరణాన్ని సమన్వయం పెంచితే తప్ప కుదరదు అని మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా నేరుగా చంద్రబాబుకి చెప్పారు. చెప్పిన సంగతి బయటికి కూడా విడుదల చేశారు. మీరు గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు హెచ్చరించారు, లోకేష్ హెచ్చరించారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి కూటమి యొక్క ఐక్యతను గురించి, కూటమిలో తమ వాళ్ళకు వస్తున్న భావనలు, మనోభావాలు, ఫీలింగ్స్ గురించి ఆయన అక్కడ చాలా బలంగా చెప్పడం అన్నది గమనించాల్సిన అంశమే. ఇది ఆయన ఈ మధ్యకాలంలో తనంతకు తన పాలన మీద దృష్టి పెట్టి ఇది కూడా చేయలేకపోయామా, అది కూడా చేయలేకపోయామని చెప్పడం అనేది ఒకటైతే, ఇంకొక కీలకమైన అంశం దీనికి మనం తప్పకుండా జోడు చేసుకోవాలి. నిన్న ఒక జనసేన శాసనసభ్యుడు మీడియా చర్చలో పాల్గొంటూ నేను రాజీనామా చేస్తాననే మాట కూడా వాడాడు, బొలిశెట్టి శ్రీనివాస్. ఏమని అంటే స్థానికంగా తెలుగుదేశం వాళ్ళ మాట తప్ప మా మాట ఎవరు వింటలేదు, మా కోసం కేటాయించిన నామినేటెడ్ పదవుల్లోనేమో మీరు ఇది చేయడం లేదు. మూడోది తెలుగుదేశం ఎమ్మెల్యే గతంలో ఉండి అభ్యర్థి కాలేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏదో ఈసారి జనసేనకి ఇచ్చాం కానీ వచ్చేది మేమే మళ్ళీ, కాబట్టి మీరు ఏదో వాళ్ళ వెనకపోతే కుదరదు, మా మాట వినాలి అని వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి అంటే అప్పుడు ఆ చర్చలో ఎవరో సందేహం లేవనెత్తారు. అప్పుడు ఆయన అన్నారు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి విచారించండి, తెలుగుదేశం వాళ్ళు అలా చేస్తున్నారు అనేది నిజం కాకపోతే నేను రాజీనామా కూడా చేస్తాను అని. అంటే ఎంత తీవ్ర స్థాయికి గతంలో ఆరోపణలు వచ్చాయి, ఆయన ఇలాంటి ఆగ్రహం వెలిబుచ్చారంటే ఇప్పుడు ఆయన నేను అవసరమైతే రాజీనామా కూడా చేస్తాను, నాకేమీ పదవి పెద్దది కాదు, నేను మున్సిపల్ చైర్మన్ చేశాను, చాలా చేశాను, పైగా నేను ఒక తాడేపల్లి కూడానే కాదు మా పార్టీ కోసం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాను, అన్ని చోట్ల ఇదే భావన వస్తూ ఉంది. కాబట్టి కూటమి అనుకున్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒక టీడీపీతో కుదరదని బహుశా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చెప్పింది, అక్కడ శ్రీనివాస్ చెప్పింది, అది అయిన తర్వాత ఈయన చెప్పారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు ఏమన్నారు? అవును నేను తప్పకుండా చెప్తానని అనలేదు, ఆ ఎమ్మెల్యేలు ఇలా చేయకూడదు కాబట్టి అక్కడ ఇన్ఛార్జి మంత్రి ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఇప్పించాలి అన్నారు. అంటే మొదటిది చంద్రబాబు ఆ బాధ్యత తను పార్టీ తరఫున తీసుకోలేదు. ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రి అన్నప్పుడు ఎవరైనా కావచ్చు కాబట్టి జనరలైజ్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం దాన్ని డైవర్షన్ అని చెప్పాలి. తెలుగుదేశం పెద్ద పార్టీగా నాయకత్వం వహిస్తున్న పార్టీగా మేము బాధ్యత తీసుకొని చక్కదిద్దుతామని కాకుండా ఇన్ఛార్జి మంత్రులు చెప్పాలి అంటే స్థానిక సమస్య అయిపోయింది. ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ చెప్పింది అయినా, ఆ బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పింది అయినా ఏంటి, ఇది ఒక సాధారణమైన లక్షణం, అన్ని చోట్ల ఇలా ఉంది, మామూలు పక్కన పెట్టేసి మీరే చక్రం తిప్పుతున్నారనేది వాళ్ళు చెప్తుంది. కానీ ఈయనేమో ఎమ్మెల్యేలకు మంత్రులు చెప్పాలి. ఈ మాట లోకేష్ కూడా బయటకు వచ్చిన తర్వాత మంత్రులకు చెప్పారు, ఎమ్మెల్యేలను దారిలోకి పెట్టుకోవాలని చెప్పారు అంటున్నారు. అంతకుముందే 48 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి. ఆ అసంతృప్తి ఏంటి? తెలుగుదేశం చేస్తున్న వాటికి ప్రచారం సరిగ్గా లేదు అన్నది వాళ్ళు చెప్పినది అసంతృప్తి. ఇక్కడికి వచ్చేసరికి జనసేన దాని స్థానం, దానికి సంబంధించిన అంశం. కాబట్టి కూటమి కుత అని నిన్న మనం మాట్లాడింది అది నేరుగా క్యాబినెట్ను తాకిందని చెప్పాలి. మనం క్యాబినెట్ను తాకిన కూటమి కుత. ఇంకా దానికి చంద్రబాబు ఏం చేస్తారు, ఎలా చల్లబరుస్తారు అనేది ఒకటైతే మటుకు, ఇంకోటి పవన్ కళ్యాణ్ తను ఇన్ని పర్యటనలు ఆయన మెచ్చుకున్నారు, ఎర్ర చందనం దాని గురించి అని, ఓకే అలాంటివి లాంఛనప్రాయమైనవి. అలాగే తుఫాను చర్యలు బాగా తీసుకున్నారని చంద్రబాబు మెచ్చుకున్నారు. ఏదో అందరినీ ఎమ్మెల్యే మెచ్చుకోళ్ళు ఇవన్నీ ఓకే, కానీ కీలకమైనది సమన్వయం ఉండట్లేదు. రెండోది పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఈ ప్రైవేట్ పరం చేయడము, సంస్థలకు అప్పగించడము,
వాటి మీద ఎలాంటి అదుపు లేకపోవటం అన్న దాని మీద కూడా కొంత అసంతృప్తి వెలిపించున్నారు. మరి ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది మనం చూడాలి. ఎందుకంటే విశాఖలో భారీ ఎత్తున ఈ పెట్టుబడుల సదస్సును పెట్టి 1,00,000 కోట్ల పెట్టుబడి వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా చెప్పారు. కానీ మీరు చూడండి, మంత్రివర్గ సమావేశం అయిన తర్వాత ప్రజలకు సంబంధించి కీలకమైన నిర్ణయం ఇది వస్తుంది. మేము ప్రజల కోసం ఇది చేసాము, ఈ డబ్బు కేటాయిస్తున్నాము, ఇది చాలా తక్కువగా వస్తుంది. ప్రతిసారి స్టీరియోటైప్డ్గా పెట్టుబడుల కోసం మేము వాళ్ళకి భూములు ఇచ్చాము, వీళ్ళకి ఇచ్చాము. నిన్న కూడా 1,00,000 కోట్ల పెట్టుబడులు. నిన్న ఇంకోటి అజైన్డ్ భూములను కూడా లీజుకి ఇవ్వడానికి, అజైన్డ్ భూములు అంటేనే పేదలకు అప్పుడు ఎప్పుడో ఇచ్చినవి. అజైన్డ్ భూములు 99 ఏళ్ళకి లీజుకి ఇవ్వచ్చు, దీనికి అనుమతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం చేసింది. ఇంకా 99 ఏళ్ళు అంటే ఇచ్చేయడమే కదా. అజైన్డ్ చట్టాన్ని ఇప్పటికి 4 సార్లు మార్చారు. చంద్రబాబు గారే ఎక్కువ రోజులు అధికారంలో కూడా ఉన్నారు. మరి ఎందుకు అన్నీ అట్లా పీపీపీ మోడల్ అయిపోయి ప్రైవేట్ పరం అయిపోతున్నాయి అని, ఇవి హద్దు మీరిపోతున్నాయి అన్న ఒక అసంతృప్తి ప్రజల్లోంచి వస్తుంది. ఇది ఎంతో కొంత పవన్ కళ్యాణ్ కూడా తన శైలిలో వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. యా సార్, స్పీకర్ అయ్యాన టాప్ గేర్, నో హోదా టు జగన్, బాబుకైనా నేనే పర్మిషన్. మామూలుగా అయ్యన్న పాత్రుడు మంచి దూకుడుగా మాట్లాడతారు. ఆయన తీసుకెళ్ళి బహుశా ఆయన అలా మాట్లాడకూడదనే ఆయన స్పీకర్ చైర్లో కూర్చోబెట్టినట్టున్నారు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఆయన కొంచెం పద్ధతిగా పెద్దగా మాట్లాడాలి. రెండోది ప్రతిపక్షం రాదు కాబట్టి ఆయనకి పెద్ద సమస్య లేదు, అందరూ వాళ్ళే. కానీ నిన్న ఆయనను అడిగారు మీడియా వాళ్ళు, 2-3 ప్రశ్నలు వేశారు. జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, మీరు అసెంబ్లీకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి కదా అని అడిగారు. సో ఆయన రాకపోతే నేనేం చేయను అని ఒక మాట అన్నారు. మొదట ఆయన రాకపోతే నేనేం చేయను, ఆయన రావాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, కానీ నేను ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప రాను అని ఆయన చెప్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు కావాల్సిన సమయం తనకి ఇవ్వాలంటారు. నేను ఎలా ఇస్తాను, మీరు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, మీరేమి ప్రతిపక్ష నాయకుడు కాదు. కొన్ని సంఖ్యాబలం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగాన్ని కాదని నేను ఎలా చేస్తాను? కాబట్టి మీరే చేస్తుంది సరికాదు, మీరు మార్చుకోకపోతే నేనేం చేయలేను అంటే మీ కర్మ అన్న స్థాయిలో దాదాపు ఆయన మాట్లాడారు. ఇంకోటి చాలా స్పష్టంగా నా చేతుల్లో లేదు, ఇవ్వడానికి నాకు రాజ్యాంగం అడ్డం వస్తుంది అనే ఒక మాట ఆయన అక్కడ చెప్పారు. మూడోది, ఇప్పటివరకు తెలుగుదేశం వాళ్ళు అంటున్న మాట ఉంది కదా, పులివెందుల ఎమ్మెల్యేనే, అది దాదాపు స్పీకర్ కూడా దాన్నే 1-2 సార్లు చెప్పారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. పులివెందుల ఎమ్మెల్యేని ప్రతి వాళ్ళు, చంద్రబాబు గారు కూడా కుప్పం ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే 6 నెలల తర్వాత ఎన్నిక అవుతారు, మంత్రులైనా ముఖ్యమంత్రులైనా. ఇక్కడ సమస్య అంతా ఏమంటే ఒక 11 మందికైనా నాయకుడు కదా, శాసనసభ పక్ష నాయకులు అంటారు. అటువంటిప్పుడు సరే ఒక్క ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని శాసనసభ పక్ష నాయకుడుగానే గుర్తిస్తారు. ఇప్పుడు వామపక్షాలకు చాలాసార్లు ఒక సభ్యుడే ఉంటాడు, కానీ వాళ్ళకు పార్టీగా వాళ్ళకు ఉండే గౌరవం వాళ్ళకు ఇస్తారు. అలా కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి 2